అసలు ఏంటయ్యా టీ ఇది? ఏ జాతి నువ్వు? టీ తాగేటప్పుడు జాతి గురించి ఎందుకయ్యా? టీ పొడి తయారు చేసేది అస్సాం గుర్కా, పాలు పోసేది మనూరు రెడ్డి గారు, పంచదార ఇచ్చేది కోనసీమ చౌదరి గారు, గ్యాస్ సిలిండర్ ఇచ్చేది మనూరు శెట్టి గారు, అగ్గిపెట్లు తయారు చేసేది మనూరు నాయుడు గారు, టీ తయారు చేసేది కేరళ నాయరు. ఆలోచించడం మొదలు పెట్టారు. ఎందుకు జాతి గురించి అడిగామని ఆలోచిస్తున్నారు కదా? అది కాదు బ్రదర్, ఇందులో ఎక్కడ నా జాతి రాలేదే, అదే ఆలోచిస్తూ ఉన్నా. అంటే నువ్వు ఆ జాతోడివా? రేపు మన ఎదుగుతున్న జాతోడు దొరికాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? పిడుగురాయుడు సార్, నువ్వు ఏం చెప్పబోతావో నాకు బాగా తెలుసు సార్. ఒకటి వాడిని ప్రాణంతో తీసుకురా, లేదా వాడి బాడీని తీసుకురా. ఆ బ్లూ జీప్ వెళ్తుంది కదా, అందులో గడ్డం కర్లింగ్ గారు ఉన్నవాడు ముందు కూర్చున్నాడు కదా. వాడిని చంపుతావా? అరే వాడిని చంపాల్సిన అవసరం లేదు సార్. వాడిని అలాగా అక్కడి నుంచి తీసుకెళ్లి కమిషనర్ ముందు వాడిని అప్ప చెప్తే నాకు మెడల్ ఇస్తారు సార్. మెడల్. కేశవన్ కుట్టి సార్, గూగుల్ మ్యాప్ లో భవానీ ఉన్న లొకేషన్ 15 నిమిషాలని చూపిస్తోంది. సారే, ఆ మాల ప్లాస్టికా ఒరిజినల్? స్టార్ట్ చేశాడు. నేను ఈ పరిస్థితికి కారణమైన జాతి వాడిని వాడు ఎక్కడికి వెళ్ళినా సరే నేను వాడిని వదిలిపెట్టే సమస్య లేదు. అది ఒక జాతి, ఆ జాతికి ఒక నాయకుడు, వాడి ఉంగర జుట్టు ఇంత పెద్ద. అరే, మా జాతి వాడిని హత్య చేసి మాతోనే పొగరుగా మాట్లాడతావా? నువ్వు వాడిని చంపుతావని చెప్పి మనోల్ని చంపేలా ఉన్నావు. రే, ఇకపై ఈ పిచ్చోడిని ఎక్కడికి తీసుకురాకండి రా. సంధ్య ఫ్యామిలీ ఈ బంగ్లాలోనే ఉన్నారు, త్వరగా రండి. ఎవర్రా మీరంతా? ఆ పూంగుండ్రు నా దగ్గర 10 కోట్లు దోచేశాడు. వాడిని వేసేమని నా మనుషుల్ని పంపితే మీరు వాడిని కాపాడి కొడైకెనాల్ తీసుకెళ్లి వాడితో కూల్ గా కలిసి కుల్ఫీ తింటారా? మర్యాదగా చెప్పండి, మీతో కలిసి వచ్చిన ఆ పూంగుండ్రన్ని ఎక్కడ దాచిపెట్టారు? చెప్పలేదనుకో టాప్ టాప్ అని. రే బొట్టు, పూంగుండ్రాన్ని చంపుతానని పేమెంట్ తీసుకున్నావు. ఆ పేమెంట్ కి ఇదిగో వాడి ఫ్యామిలీని వేసే. ఇదిగో. తప్పుగా అనుకోవద్దు, చిన్నప్పటి నుంచి తుపాకీ అంటే నాకు అలర్జీ. దీపావళికి బొమ్మ తుపాకీ కూడా నేను యూజ్ చేసింది లేదు. దమ్మి పీస్ గాడు. సరే, ఈ కత్తి తీసుకొని అరే బాబోయ్, ఆ 5గురిని వేసే. క్షమించండి లీడర్, కత్తిని చూసిన వెంటనే నాకు ఫిట్స్ వచ్చేస్తుంది. రక్తం వాంతి వస్తుంది ఏమోనని మా అమ్మ నా ముందు ఆనియన్ కూడా కట్ చేయదు. హెయిర్ స్టైల్ చూసి మోసపోయానయ్యా. నేను దళపతి గారి పెద్ద ఫ్యాన్ని, కానీ నేను చూడని 2 సినిమా తుపాకీ కత్తి. కిల్లర్ని తీసుకురండి రా అంటే కిండర్ గార్డెన్ లో ఆడుకునే పిల్లగాడిని తీసుకొచ్చారు. అసలు నువ్వెలా రా 49 హత్యలు చేసావు? తలకాడ, మత్తు మందు, ఎలక మందు, పాము తేలు విషం, వయసైన వాళ్ళని కాళ్ళు జారిపించేలా చేసి చెప్పడం.